ఇప్పుడు ఆరోగ్యపరంగా వచ్చారు కాబట్టి, ఆరోగ్యపరంగానే మనిషికి చాలా సమస్యలుంటాయి. మీరు ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పుకోలేనియి. ఇందాక మీరు చెప్పారు. ఇది హైపర్ యాక్టివ్ చైల్డ్స్ అని. అలాంటిది గానీ, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కానీ ఇటువంటివి. ఇంకా ఎటువంటి ఆరోగ్య సమస్యలకి ఇది ఉపయోగపడుతుంది బాగా? అంటే హెల్త్ ఇష్యూస్ ఎలాంటివైనా సరే మనం హ్యాండిల్ చేయొచ్చండి. అయితే చిన్న చిన్నవి కాకుండా మేము ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కేసెస్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే చిన్న చిన్నవి ఏదో ఈజీగా అయిపోయేవన్నీ కూడా మనకి చాలా మెథడ్స్ బయట ఉన్నాయి. లేకపోతే డాక్టర్స్ ద్వారా కూడా అయిపోతాయి. ఏవైతే కొంచెం కాంప్లికేటెడ్‌వి లేకపోతే చాలా పెద్ద పెద్దవి ఉంటాయో వాళ్ళు మాత్రం మన దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే క్యాన్సర్స్ గానీ, లేకపోతే పెద్ద పెద్ద సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళందరూ వస్తూ ఉంటారనమాట. సో వచ్చేటప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి వాళ్ళు చూస్తారు. చూసి దాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలం. ఇక్కడ ఎలా ఉంటదంటే అండి, వచ్చిన ప్రతిదాన్ని మేము సాల్వ్ చేస్తామని హైయర్ కాన్షియస్ మాట్లాడరు. ఓకే. ఎందుకంటే హైయర్ కాన్షియస్ అంటే ఒక డివైన్ అనుకోండి. ఓకే. ఒక డివైన్ మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే, మన ఎక్స్‌పెక్టేషన్ ఏముంటది? ఈ ప్రాబ్లమ్ తగ్గిపోవాలి. దీని నుంచి ఈయన క్యూర్ అయిపోవాలి. దీని నుంచి ఈయన బయటికి రావాలి అనేది ఉంటదనమాట. కానీ హైయర్ కాన్షియస్ ఏం చూస్తారు? ఒక సోల్‌గా వచ్చిన ఈ పర్సన్‌కి ఓకే. వాళ్ళ ఏజ్, వాళ్ళు తీసుకొచ్చిన కర్మల్ని వాళ్ళు ఈ లైఫ్‌లో కంప్లీట్ చేశారా లేదా? ఒకవేళ ఆయన లైఫ్‌ని కంటిన్యూ చేయడం ద్వారా ఆయనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇవన్నీ చూస్తారనమాట. ఇవన్నీ చూసి అక్కడ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఏమాత్రం పాసిబిలిటీస్ ఉన్నా సరే మనం కానీ, ఉన్న పర్సన్ కానీ, సోల్ కానీ ఎవరైనా సరే మేము ఈ లైఫ్‌ని ఇంకా కంటిన్యూ చేసి ముందుకెళ్ళాలి, మాకు హీల్ చేయండి అంటే ఆ రకంగా హీల్ చేస్తారు. లేదు ఆ సోల్ ప్రస్తుతానికి ఆ సోల్ ఏమనుకుంటుందంటే, అంటే రీసెంట్‌గా ఒక కేసు ఇలాంటిది జరిగిందనమాట. వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్‌కి క్యాన్సర్ ఉందని చెప్పి వచ్చారు. ఇంతకుముందు మేము చాలా క్యాన్సర్ కేసెస్‌ని డీల్ చేసి వాళ్ళకి లైఫ్ మేము ఎక్స్టెండ్ చేయడం కూడా సెషన్స్‌లో హైయర్ కాన్షియస్ వాళ్ళు చేశారు. ఓకే. సో ఇదే ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళు కూడా వచ్చినప్పుడు మేము హైయర్ కాన్షియస్‌కి అడిగాం. సో ఇదండి పొజిషను. డాక్టర్స్ ఏమొచ్చి ఇంకా చాలా ఫైనల్ స్టేజ్ అని చెప్పేశారు. ఇప్పుడు ఏంటి లాస్ట్ మనం చేసిన సెషన్స్‌లో ఒక ఆయనకి ఇలాగే మీరు చేస్తే ఒక 2 ఇయర్స్ లైఫ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది కదా! సో అలా ఏమైనా చేయడానికి పాసిబిలిటీ ఉంటదా అని హైయర్ కాన్షియస్‌ని అడిగితే, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా చెప్పిన ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, హి ఈజ్ నాట్ రెడీ టు ఎక్స్టెండ్ హిస్ లైఫ్. అతని సోల్ రెడీగా లేదు అని చెప్పారనమాట. అయితే అలాంటి పరిస్థితుల్లో నేను ఆ సెషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకే. ఏమైనా పాసిబిలిటీ ఉందా? హైయర్ కాన్షియస్‌తో మాట్లాడాం. ఓకే. తర్వాత కొంతమంది గురువులు నేను ఇన్వైట్ చేశాను. గురువులతో మాట్లాడాం. ఓకే. మాట్లాడినప్పుడు చాలా హైయెస్ట్ పవర్‌ఫుల్ ఒక గురువు వచ్చారు. అంటే నేను హైయర్ కాన్షియస్‌తో మాట్లాడిన దానికంటే ఆ స్టేట్‌లో కనెక్ట్ అయిన గురువుగారు ఇంకా డైరెక్ట్‌గా గట్టిగా మాట్లాడుతూ, అతను 1% కూడా లైఫ్‌ని ఎక్స్టెండ్ చేయడానికి అసలు రెడీగా లేదు. కావాలంటే మీరు మీ ఫాదర్‌తో మాట్లాడండి. ఆ అబ్బాయి ఎవరైతే సెషన్ కోసం వచ్చారో ఆ అబ్బాయితో చెప్తున్నారు. మీ ఫాదర్‌తో మాట్లాడండి. హి ఈజ్ అలైవ్ రైట్ నౌ. ఆయన మీరు చెప్పేది వింటారు. ఆయన గనక హీలింగ్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటే ఇప్పటికిప్పుడే మేము హీలింగ్స్ చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, అవునండి, నేను ఇప్పుడు ఆయనకి 81 ఇయర్స్ ఏజ్. నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్‌ని చూస్తున్నాను. ఆయన ఏ రోజు కూడా తన లైఫ్‌లో పక్క వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆయన హెల్ప్‌తో నేను లైఫ్‌ని కంటిన్యూ చేయాలని అనుకోలేదు. ఎప్పుడు కూడా ఆయన పనులు ఆయనే చేసుకుంటారు. ఆయన ఆరోగ్యంగా ఉంటారు. ఆయనకెప్పుడు ఒక చిన్న జ్వరం లాంటిది వచ్చి బెడ్ మీద పడుకొని రెస్ట్ తీసుకునే పొజిషన్స్ కూడా మేము చూడలేదు. ఇప్పుడు ఆయనకి ఇంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చి ఆయన బెడ్ మీద పడుకొని లేచే పొజిషన్‌లో లేనప్పుడు ఆయన మేబీ ఇలాంటి మైండ్ సెట్‌తోనే ఉన్నారు అనేది మాకు కూడా అర్థమైంది అని ఆయన చెప్పడం జరిగిందనమాట. సో హైయర్ కాన్షియస్ కూడా అంతే. ఆ సోల్ ఎంతవరకు చూస్తున్నారు. ఇంకోటి చాలా క్లియర్‌గా చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన ఈ లైఫ్‌లో ఏదైతే కర్మల్ని తీసుకొచ్చారో అవన్నిటిని హ్యాపీగా క్లియర్ చేశారు. ఆయన సోల్ ఈజ్ వెరీ హ్యాపీ రైట్ నౌ. ఓకే. ఒకసారి మీరు మాట్లాడండి. మీ ఫాదర్‌తో మాట్లాడండి. మీకు ఒక 5 డేస్ నేను టైం ఇస్తాను. ఈ లోపల నేను ఆ సోల్‌తోని మాట్లాడి ఏమైనా కన్విన్స్ అవుతుందో లేదో నేను చూస్తాను. ఒకవేళ కన్విన్స్ అయితే కనుక మనం హీల్స్ చేద్దాం అని చేసాం. అయితే ఏంటంటే ఆ సోల్ అనేది లైఫ్ తీసుకోవడానికి అంటే మళ్ళీ కంటిన్యూ చేయడానికి రెడీగా లేదనమాట. ఓకే. సో తర్వాత సెషన్‌లో చెప్పినట్టుగానే ఆ సోల్ అనేది బాడీని లీవ్ చేయడం జరిగింది.
తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి హైయర్ కాన్షియస్తో మాట్లాడి నెక్స్ట్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి ఆయనకి అంత చక్కగా జరిగేలాగా అవన్నీ రూట్స్ ఏమని చెప్పారు. సో ఆ రకంగా జరిగిందండి. సో అంటే మనం మన లైఫ్ని చూసే దృష్టికోణం అంతా ఒక రకంగా ఉంటుంది. డివైన్ చూసే దృష్టికోణం కానీ లేకపోతే అదంతా వేరేలా ఉంటుందండి. అయితే ఇప్పుడు ఇంకా అంటే డిఫికల్టీస్ ఆరోగ్య సమస్యల్లో ఇప్పుడు క్యాన్సర్ గురించి చెప్పారు. ఇటువంటి ఇంకా ఏమన్నా మీ ఎక్స్పీరియన్స్‌లో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారా? ఉంటాయండి. ఒక్కొక్క కేసు ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి కొంతమందికి ఇన్‌స్టంట్ హీలింగ్స్ అయిపోతాయన్నమాట. వాళ్ళకి దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో ఉన్న బీపీలు సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు బీపీ లేకుండా వెళ్ళిపోవడం. లేకపోతే కీళ్ళ నొప్పులు. సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా కీళ్ళ నొప్పులు లేవు. సో అలా ఇన్‌స్టంట్‌గా హీల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఓకే. కొంతమంది సేమ్ అదే ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ బట్టి లేకపోతే వాళ్ళు రిసీవ్ చేసుకునే కెపాసిటీ బట్టి టైం టేకింగ్ తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయండి. ఓకే. అంటే హీలింగ్స్ అనేవి ఇన్స్టెంట్గా జరగవచ్చు. లేదంటే మామూలుగా ట్యాబ్లెట్ వేసుకుంటే ఎలా తగ్గుతుందో అలాగే తగ్గొచ్చు. లేదు అంటే లోపల లోపల హీల్ అవుతూ ఉంటుందండి. బయటకు తెలియదు ఆ విషయం. లోపల ఒక చిన్న ఒక కాయనో పుండునో ఏదో ఉంది, ఇంత ఇంత సైజులో ఉందనుకోండి. అది లోపల హీల్ అవుతూ అలా అలా తగ్గిపోతూ ఒక చిన్న బిందువులా వచ్చినంత వరకు వాళ్ళకి బయటకు ఏం తెలియదు. వచ్చిన రోజు ఎంత పెయిన్ ఉంటుందో ఇన్ని రోజులు కూడా అంతే పెయిన్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, నాకేం తగ్గట్లేదే, ఏమీ చేంజ్ కనపట్లేదే అని అనుకుంటూ ఉంటారనమాట. కానీ ఎప్పుడైతే అది కంప్లీట్గా ఒక చిన్న బిందువులాగా అయిపోయి ఏ రోజు అయితే మొత్తం డిసపియర్ అయిపోతుందో ఆ రోజు నుంచి వాళ్ళకి ఆ పెయిన్ ఉండదు, ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. అలాంటి హీలింగ్స్ జరుగుతూ ఉంటాయండి. లేకపోతే కొన్ని ఎలా జరుగుతాయంటే వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి, ఇప్పుడు కిడ్నీ పేషెంట్ వచ్చారు. కిడ్నీల నుంచి చాలా టాక్సిన్స్ ఉంటాయండి. ఓకే. అవి ఫస్ట్ రిలీజ్ చేయాలి. దాన్ని ఫస్ట్ హీల్ చేయాలంటే అక్కడ ఉన్న నెగిటివ్స్ కానీ టాక్సిన్స్ కానీ లేకపోతే అక్కడ బ్యాడ్ ఎనర్జీస్ కానీ వాటి ముందు బయటికి పంపించాలి. ఆ బయటికి పంపించాలి అంటే అవి రిలీజ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న పెయిన్ ఎంతైతే ఉందో అది కొంత ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. కొంతమంది అలాంటి కేసులో ఇదేంటిది సెషన్కి వస్తే మనకు తగ్గాలి కదా కానీ నెక్స్ట్ రోజుకి పెయిన్ పెరిగిందండి అని అడుగుతూ ఉంటారనమాట. మీకు టాక్సిన్స్ రిలీజ్ అవుతున్నాయండి అని చెప్పి చెప్తాం. సో మాకు ఎలాంటి కేసెస్లో ఎలా ఉంటుంది అనేది మాకు తెలుసు కాబట్టి మా త్రూ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి ముందే చెప్తాం. మీకు ఒకవేళ ఇది రిలీజ్ అయ్యే ప్రాసెస్లో పెయిన్ కూడా పెరగొచ్చండి. సో మీరు కొంచెం అలర్ట్గా ఉండండి అని చెప్తారు. వాళ్ళకి అలా జరిగినప్పుడు ఓకే ఇది కూడా హీలింగ్లో ఒక పార్ట్ అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే. అర్థం చేసుకొని అలా జరిగినప్పుడు కూడా మీరు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి, హైయర్ కాన్షియస్కి థ్యాంక్స్ చెప్పండి, మీకు హీలింగ్ అవుతుందని మీరు బిలీవ్ చేయండి అని చెప్తాం. సో దాన్ని వాళ్ళు బిలీవ్ చేస్తారు. తర్వాత కొద్ది రోజులకి అది హీల్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక డిఫరెంట్ వెరైటీస్లో హీలింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే మేము హీల్ చేసే డిఫరెంట్ జోనర్స్లో ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా ఆటిజం ఒకటి, అలాగే క్యాన్సర్స్ కానీ లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ. ఓకే. ఇలాంటివి చాలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి మామూలుగా బయట క్యూర్ లేదు, మెడిసిన్స్ ద్వారా తగ్గేది కాదు అది. ఓకే. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా హీల్ చేయడం జరిగిందండి. సో ప్రాసెస్ అంతా వాళ్ళ రూట్ కాజ్ తెలుసుకోవడం, అక్కడ నుంచి రెమెడీస్ తెలుసుకోవడం, దాన్ని ఇక్కడ అప్లై చేసుకొని సాల్వ్ చేసుకోవడం. అయితే ఇప్పుడు హెల్త్ ఒక సమస్య అయితే రెండవది మనకి రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి. రిలేషన్షిప్స్ పరంగా చాలామంది చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్, ఇప్పుడు విడాకులు అనేది ఎలా అయిపోతుందంటే ఇంత ముందర 100లో 1 ఉంటే ఇప్పుడు 10లో 4 ఉంటున్నాయి. అంటే ఎట్లా అంటే మ్యారేజ్ చేసుకుంటున్నారు, విడాకులు అవుతున్నాయి. సో విడాకులు అనేది సర్వసాధారణం అవుతుంటే ఇప్పుడు దాన్ని బరాయించే పేరెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను ఆస్ట్రాలజీ చూస్తుంటాం కాబట్టి జనరల్గా మన దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు కదా. వాళ్ళల్లో మనం చూసింది రీసెంట్గా ఏంటంటే ఒక అమ్మాయి మ్యారేజ్ని 60-70 లక్షలు ఖర్చు పెట్టి హ్యాపీగా పేరెంట్స్ చేశారు. ఒకటే కూతురు, హ్యాపీగా ఒక సన్ను ఒక డాటరు. సన్ మ్యారేజ్ ఎప్పుడు అయిపోయింది, 4 years బ్యాక్. డాటర్ కాబట్టి లగ్జరీగా చేశారు. దాదాపులో ఒక 20 lakhs దాకా అప్పు చేసేలా కూడా చేశారు. హ్యాపీగా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన ఓ 15 daysకి 20 daysకి నేను అతనితో ఉండను అని వచ్చేసింది అమ్మాయి.
సో ఇప్పుడు బ్రేకప్ కానీ ఈ పేరెంట్స్ పడే బడ్డను ఉంటుంది కదా, ఇట్లాంటివన్నీ ఎక్కువ అయిపోతాయి. ఈ రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఎందుకు వస్తుంటాయి? రిలేషన్షిప్స్ ఇష్యూస్ కూడా మెయిన్గా ఇది కార్మిక్ లెర్నింగ్ అనండి. పాస్ట్ లైఫ్లో వాళ్ళతో ఉన్న ఏదైతే కార్మిక్ బాండేజ్ ఉంటుందో దాన్ని బ్రేక్ చేసుకోవడం కోసం, దాని నుంచి వీళ్ళు లెర్న్ చేసుకోవడం కోసం వచ్చేవి ఎక్కువ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటి, పాస్ట్ లైఫ్లో మొదలై ఈ లైఫ్లో కంప్లీట్ చేసుకునేది. లేదు అంటే ఈ లైఫ్లోనే కొంతమంది స్టార్ట్ అవుతూ ఉంటుంది రిలేషన్షిప్ ఇష్యూస్. అది ఇప్పుడు కానీ కరెక్ట్గా సాల్వ్ చేసుకోకపోతే నెక్స్ట్ లైఫ్ కూడా ఇంపాక్ట్ అయ్యేది ఉంటుంది అనమాట. ఓకే, కొన్ని సంవత్సరాల క్రిందట మా దగ్గరికి ఒక ఇలాంటి ఇష్యూతోనే ఒక ఆవిడ వచ్చారండి. ఆవిడ మ్యారేజ్ చేసుకొని ఆవిడ ఒక అబ్బాయిని లవ్ చేసింది. కానీ పేరెంట్స్ చెప్పారని చెప్పి ఆ అబ్బాయిని పక్కన పెట్టి పేరెంట్స్ చెప్పిన మ్యాచ్ని చేసుకొని తను యూకే వెళ్ళి అక్కడ అతనితో ఉంటుంది. తర్వాత అతనికి ఫిజికల్గా కరెక్ట్గా లేరు, సంసారానికి కరెక్ట్గా లేరు అనేది అర్థమై తర్వాత అతనితో లైఫ్ బాగాలేక తను డైవర్స్ తీసుకుందాం అని చెప్పి తను ఇండియాకి వచ్చి చాలా డిప్రెషన్లో ఉందన్నమాట. అది ఆవిడ స్టేట్. సో ఆ స్టేట్లో వచ్చిన ఆవిడకి మేము సెషన్ చేసాం. ఓకే, సెషన్ చేస్తే ఒక అద్భుతమైన విషయం ఒకటి జరిగిందండి. ఓకే, అయితే నేను పేరు రివీల్ చేయను కానీ ఆవిడకి పాస్ట్ లైఫ్ చూస్తే పాస్ట్ లైఫ్లో తెలుగులో మనందరికీ తెలిసిన ఒక పెద్ద యాక్ట్రెస్ ఆవిడనమాట. ఇప్పుడు మళ్ళీ తను లైఫ్ తీసుకొని అదే పాస్ట్ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అదే రిలేషన్షిప్ ఇష్యూస్తోని తను బాధపడుతూ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆవిడ దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా ఫిక్స్ చేసుకోవాలి దానికి ఆ పాస్ట్ లైఫ్ అంతా వచ్చిన తర్వాత తను ముందు మూవీ ఫీల్డ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఆవిడకి మూవీస్ అంటే అసలు పాస్ట్ లైఫ్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు తనకు అసలు మూవీస్ ఏం చూడదు, అసలు ఏం లేదు. కానీ అలాంటి పాస్ట్ లైఫ్ తనకు వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉందన్నమాట. మొత్తానికి క్రియేటివిటీ అయితే కామన్ ఇక్కడ. క్రియేటివ్ ఫీల్డ్లోని తను ఒక మంచి జాబ్ రోల్ చేసుకుంటూ తను ఉంది. అయితే ఆవిడ సెషన్స్లోకి వచ్చి ఈ సెషన్ ఇంపార్టెన్స్ అవి అంతా తెలుసుకున్న తర్వాత మీకు మేము ప్రాపర్గా గైడ్ చేస్తామని హైయర్ కాన్షియస్ దాని నుంచి ముందు బయటకు ఎలా రావాలి అంతా గైడ్ చేశారు. దాని ప్రకారం ఆవిడకి డైవర్స్ అంతా అయింది. డైవర్స్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి అది కూడా ఒక క్వశ్చన్. సో ఆవిడ మాతో జర్నీ చేసే ఈ ప్రాసెస్లో తను మా ప్రాసెస్ తాలూకా SCA ప్రాసెస్ తాలూకా దీని పవర్ అంతా తెలుసుకొని తను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒక సర్గేట్లా ఉండి దగ్గర దగ్గర ఒక 150-200 సెషన్స్ వరకు తను మాతో చేసి జర్నీ చేస్తూ తను ముందుకు వెళ్తూ ఉందన్నమాట తన లైఫ్ని. ఈ లోపల ఒక అబ్బాయి పరిచయం అయ్యారు. ఓకే, అయితే హైయర్ కాన్షియస్ ఏం చెప్పారంటే ఈ అబ్బాయి మీకు కరెక్ట్ సోల్మేట్, ఈ అబ్బాయితో మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే చాలా బ్లైండ్గా, అంటే దీన్ని బ్లైండ్ అనొచ్చు లేకపోతే 100% ట్రస్ట్ అనొచ్చు. ఆ అబ్బాయితో మాట్లాడి తను కూడా ఓకే అని చెప్పడంతో ఆ అబ్బాయినే మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు తనకు ఒక బేబీ కూడా పుట్టబోతుంది అనమాట. చాలా లైఫ్ అంతా చాలా హ్యాపీగా చాలా చక్కగా లీడ్ చేస్తూ వెళ్తున్నారు అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఏవైతే మనకు అలాంటి పాస్ట్ లైఫ్లో ఉన్న బ్యాడ్ కర్మస్ ఉంటాయో రిలేషన్షిప్ ఇష్యూస్ ఆవిడ ఈ లైఫ్లో దాన్ని ఎలా నేర్చుకోవాలనేది తెలుసుకుని ఆవిడ ఫిక్స్ చేసుకోగలిగి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. అలా